రైతులతో ఇతర స్టేక్ హోల్డర్స్తో సంప్రదించారా? ఎందుకు ఇంత అర్జెంటుగా తీసుకొచ్చారు? మరి కోవిడ్ సమయంలో అదేవిధంగా ఎందుకు మీరు మినిమం సపోర్ట్ ప్రైస్పై రైతులను అడుగుతున్నట్టుగా లీగల్ గ్యారంటీస్ ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా మీరు తీసుకొచ్చిన రైతు చట్టాలు మీరు పదే పదే మరి ఫార్మర్స్ ఇన్కమ్ 2022లో డబుల్ అవుతుంది 2016కి పోలిస్తే అని చెప్పి మీ ప్రకటనకి హౌ ఇస్ ఇట్ అలైన్డ్ అని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆ ప్రశ్న జవాబు కూడా మీకు అందరికీ కాపీస్ ఇచ్చాను. ఒకటి, ద మినిస్టర్స్ రిప్లై టు పార్లమెంట్ ఈజ్ మిస్లీడింగ్. వారేమంటారు మంత్రి గారి జవాబులో, we have been discussing with all stakeholders regarding agricultural reforms in the last many years. ఇది totally అసత్యం. All discussions and reports on agricultural reforms, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 2018 ఇచ్చిన రిపోర్ట్ కానీ, జూలై 2019 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులతో జరిగిన డిస్కషన్ కానీ, ఇవి అన్నిటినీ మార్కెటింగ్ యాక్ట్ని ఏ విధంగా మరింత మెరుగుపరచాలని తప్పితే స్టేట్ పరిధిలో నుంచి స్టేట్ పవర్స్ తీసేసి చేయాలని ఎక్కడా ఎన్నడూ డిస్కస్ చేయలేదు. ఆల్ డిస్కషన్స్ అండ్ రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ వెదర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ 2018 ఆర్ అగ్రికల్చర్ మినిస్టర్స్ డిస్కషన్స్ ఇన్ July 2019 never proposed that center should bring in a law that overrides the state APMC acts. This action, ee moodu chattalu of government to bring in acts which remove most of the agriculture markets and contract farming from the purview of state regulation, is very radical and has never been proposed and supported as a measure in any earlier report. Earlier proposals చర్చించింది ఒకటే, ప్రపోజ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇన్ ద స్టేట్ ఏపీఎంసీ లాస్. మరి అదేవిధంగా రైతు సంఘాలు స్పష్టంగా తెలియజేశారు, వారితో ఏనాడు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరూ చర్చించలేదు అని. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా 200 రైతు సంఘాలు ప్రధానమంత్రికి రాయడం జరిగింది. అయినా సరే లెక్క చేయకుండా దాన్ని పార్లమెంట్లో చట్టం చేశారు. అదేవిధంగా గవర్నమెంటు ఒక మిస్చివస్ ఇంటెంట్తో ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఒకటి, రిఫార్మింగ్ అగ్రికల్చర్ మార్కెట్ సిస్టమ్ ఎవరో వ్యతిరేకిస్తున్నట్టుగా, అది రిఫార్మ్ చేయడానికి తీసుకొస్తున్నట్టు. నేను స్పష్టంగా మీకు ఇచ్చిన నోట్లో దట్ అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ వే ఇంప్రూవ్ చేయడానికి చాలా రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నేను మీకు ఒక ప్రజెంటేషన్ కాపీ ఇచ్చిన 2వ పేజీలో ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్రేడింగ్ అంటే ఈ ట్రేడింగ్ ఒప్పుకున్నారు, డీరెగ్యులేషన్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఒప్పుకున్నారు, ట్రేడింగ్ లైసెన్సెస్ అంటే ఒప్పుకున్నారు, సింగిల్ పాయింట్ లెవీ ఆఫ్ మార్కెట్ ఫీ అంటే ఒప్పుకున్నారు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఒప్పుకున్నారు, సెట్టింగ్ అప్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఒప్పుకున్నారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత కూడా రాష్ట్రాల అధికారాలు అధిగమించి కేంద్ర చట్టం తీసుకురావడం, దిస్ ఈజ్ టోటల్లీ అగెయిన్స్ట్ ది ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా నేను అంటే ఎగ్జాక్ట్గా మీకు ప్రజెంటేషన్లో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషనే. ఎన్ని రాష్ట్రాలు ఏమేమి ఒప్పుకున్నాయో, 21 states already implemented direct marketing reform, 21 states already implemented setting up of private mandis, 22 states already implemented single trading license and single point levy of market fee. In other words, the state level reform process already working, and this is the correct way agriculture and agriculture markets, because they are state subjects, and farmers also benefit from regulation at state government, so they can have accountability at local level. Government ఈ చట్టాలు తీసుకురావడానికి ఒక ఫాల్స్ రేషనల్ ఇస్తుంది.
Real reason is the center wants to remove regulatory oversight by state governments. This removal of regulatory oversight benefits the big agri-business players such as Adani's, Reliance, Walmart and Amazon, who want to dominate the food and agriculture sector. So in the name of reforms, the central acts create an unregulated space for companies and traders where none of the state government regulations will apply. ఇది మోదీ ప్రభుత్వం ఈ యొక్క 3 కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల యొక్క మూల ఉద్దేశం. ఈ యొక్క చట్టాలపై చాలామంది ఎమినెంట్ ఎకానమిస్ట్ ఇంక్లూడింగ్ గతంలో ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్న కౌశిక్ బాసు గారు వారు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా నేను వేసిన ప్రశ్నకి ఈ డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ మీరు 2016లో ప్రకటించి 2022 వరకు ప్రభుత్వం రైతుల ఆదాయాలు డబుల్ అవుతాయని చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఇప్పటివరకు మీరు స్టడీ చేశారా? ఎంత మేరకు పెరిగింది? ఈ చట్టాల ద్వారా ఏం జరుగుతుందంటే దానికి ప్రభుత్వం పూర్తిగా సమాధానం ఏమీ ఇవ్వలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను.